ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ చూస్తే పథకాల రూపంలో ప్రజల్లో చాలా ముందుకు దూసుకుపోతుంది. అందుకే వై నాట్ 175 మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏపీకి ఎందుకు కావాలని నినాదంతో ముందుకు వెళ్తుంది. అయితే మీరు ఎందుకు పథకాలు టీడీపీ ఆన్లైన్లో ఎప్పటికప్పుడు పెట్టిని లేవు తీసేశారంటున్నారు. అసలు ఏ పథకాలు ఇచ్చారు, ఏమీ చేయలేదు అంటున్నారు. టెంపరీ సచివాలయం అని ఎందుకు ప్రకటించారు? పర్మనెంట్ అని ఇవ్వచ్చు కదా, మరి ఎందుకు చేయలేదని ఇలాంటి ప్రశ్నలు అయితే వస్తున్నాయి. వాస్తవంగా వాళ్ళు పథకాలు ఇచ్చామంటున్నారు. ఎవరికి ఇచ్చారో తోడికి చెప్పే నాదుడు లేడు. ఇప్పుడు వరకు ఎవరికైతే మంత్రులు ఇచ్చారో వాళ్ళకి ఏ మంత్రికైనా కానీ ఆ శాఖల మీద పట్టలేదు. ఆ శాఖల గురించి అడిగితే చెప్పే నాదుడు లేదు, ఎవరికి తెలియదు. మీరు చూస్తూ ఉన్నారు కదా, ఏదైనా కానీ ఇప్పుడు రాంబాబు గారు కానీ ఎవరైనా కానీ చాలాసార్లు అడిగారు. నేను అడగటం కాదు, ప్రెస్ వాళ్ళు అడిగినా కానీ ఆ శాఖాపరమైన అంశాల మీద సరిగ్గా అధ్యయనం చేసినట్టుగా కనపడలేదు. ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళు ఎక్కడా కూడా ఈ రోజుకి కూడా మేము చేసామని చెప్తారు కానీ పోలవరం ప్రాజెక్టు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా 70% ఖచ్చితంగా పూర్తి చేశారు. 70% పూర్తి చేసి విజిటర్స్ అందరిని చూసి రమ్మని చెప్పేసి రాష్ట్రం అంతా బస్సులు కూడా చూసి రమ్మని చూసి ఇచ్చారు. ఈ రోజున పోలవరం ప్రాజెక్టు నిజంగా జగన్మోహన్ రెడ్డి చేస్తే మహా అయితే 1 yearలో కంప్లీట్ కాదు. ఇప్పుడు 4.5 సంవత్సరాల కాలం అయిందా? ప్రజలందరూ చూస్తున్నారు. ప్రజలందరూ మభ్యపెట్టి ఎన్నాళ్ళు చేస్తాం, మభ్యపెట్టి ఎన్నాళ్ళు చేయలేము. ఏం చేశాడు? ఒక పోలవరమే కాదు, ప్రతిపక్ష హోదా తీసుకొస్తా అన్నాడు. అది ఇంతటి ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు. ప్రత్యేక హోదా గురించి అడగడు. ఎందుకు అడగడు? ఏంటి మీకున్నది? సెంట్రల్ గవర్నమెంట్ అడగాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ప్రత్యేక హోదా వాళ్ళు ఇచ్చిందే కదా, దాని గురించి ఇంతవరకు ఆయన మాట్లాడు. ప్రత్యేక హోదా పోయింది, రాజధాని అన్నట్టు 3 ప్రాంతాల్లో పెడుతున్నట్టు ఎక్కడా లేదు. మరి ప్రపంచంలో కూడా ఎక్కడా లేదు. ఏదో ఇంకో దేశం ఏదో చెప్తున్నారు, నాకు అవగాహన లేదు. దూరాడుకుంటారు వాళ్ళ దేశం ఏదో అని. అలానే 3 రాష్ట్రాలు 3 రాజధానులు అంటాడు. 3 రాజధానులు అనేది ఇంతవరకు ఒక రాజధానికే దిక్కు లేదు, ఒక్క రాజధానికి రోడ్లు లేవు. ఆ ఉన్నట్లోనే ఆ సచివాలయాన్ని వాడుకున్నాడు ఈ 4.5 సంవత్సర కాలంలో. ఏ రోజుకి ఆ రోజు రేపు ఇంకా 4 రోజుల్లో గవర్నమెంట్ డిజాల్వ్ అవుతుంటే ఇప్పుడు పోతానంటాడు. అసలు ఏ రకమైన అబద్ధాల కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా కూడా బుట్ట ఇదంటారు చూడండి, మట్టి వేయలేదు. రోడ్లు గుంతలు ప్రతి ఒక్కడు కూడా అందరూ కూడా. ఈ మధ్య కాలంలోనే గుంటూరు 1లో ఒక కార్పొరేటర్, వైసీపీ కార్పొరేటర్ కింద పడ్డాడు 2 వీలర్ మీద పోతా ఆయన పడే తిడుతున్నాడు గవర్నమెంట్ని. అంటే వాళ్ళ పని హాస్యాస్పదంగా ఉందరే బాబు, నువ్వే కార్పొరేటర్, మీదే పార్టీ, మీరే గుంతలు పెట్టారు అంటే వాళ్ళు అట్లాంటి పరిస్థితి. గుంటూరు మొత్తం చిన్న వర్షం పడినా కానీ డ్రైనేజీ వ్యవస్థ లేదు, వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళు వస్తున్నాయి. ఇంత ఘోరమైన దీని పథకాలు ఎవరికి ఇచ్చాడు? దానికి ఆ పథకాలకు అన్నీ కూడా ఏదో ఒకటి స్కూటీని లేస్తాడు. నీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది, నీకు 2 వీలర్ ఉందా, లేకపోతే నీకు అది ఉందా, లేకపోతే 4 కంటే మేము 2 చెప్పాము. అన్ని రకాలుగా చెప్పేదేమో అన్ని కోతలే. ఎక్కడ కూడా ఫుల్ఫిల్ చేసిన విధానమే లేదు. అన్ని అబద్ధాలు. రిపోర్టింగ్ ఇస్తున్నారు కదా, పథకాలు ఎంత పర్సెంటేజ్ వెళ్ళినాయి, ఎంత వెళ్ళినాయి, ఎన్ని కోట్లు వెళ్ళినాయి, ఎలా చేసా మొత్తం వాళ్ళకు పుస్తకమే రిలీజ్ చేశారు కదా. పుస్తకం రిలీజ్ చేశారు, దాన్ని యాక్సెప్ట్ ఎవరు చేయట్లేదు, ప్రజలు చేయట్లేదు. ఎవరైనా ఒప్పుకుంటే వాళ్ళ మీద ఎవరైనా గట్టిగా అడిగారనుకోండి, యూట్యూబ్లో పెట్టారనుకోండి, ఏంటంటే ఇలా చేశారు అసలు మాకు ఎప్పుడు అందిందంటే వాళ్ళ మీద ఏదో ఒకటి మరి కేసు. ఇమీడియట్లీగా అర్ధరాత్రి వస్తారు ఇంటికి. అర్ధరాత్రి వచ్చి ఏదో ఒక రకంగా నెపంతో తీసుకెళ్ళడం, జైల్లో పెట్టడం, భయభ్రాంతం చేయటం. ఇంకోసారి వాళ్ళ హెచ్చరిక అయింది అంటే మా మీద పథకాల గురించి అడిగిన రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా అభివృద్ధి చేయలేదని చెప్పినా మాట్లాడినా కానీ మేము మీకు ఇవే చర్యలని చెప్పేసి ఇండైరెక్ట్గా హింట్ ఇవ్వటం. ఏంటంటే వాళ్ళ నేచర్ అది. భయభ్రాంతులు చేసైనా కానీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి. నిన్న చూసాం, ఇవాళ పేపర్లో మీరు కూడా చూసారు, సిఐని కొట్టారు. సిఐని కొట్టడం ఏంటంటే, లా అండ్ ఆర్డర్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఒక మనిషి బయటికి వెళ్ళి పోవడానికి కూడా డిపార్ట్మెంట్ కాడికి వెళ్ళడానికి ఒక రకమైన భయం ఉంటుంది, లా అండ్ ఆర్డర్ కాపాడని. అతన్ని కొట్టారని చెప్పేసి అతని మీద కొట్టేసి మళ్ళీ అతని మీద కేసు పెడతామని చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఉంది. ఒకప్పుడు బీహార్ అని చెప్పుకునేవారు. మన మొత్తం ఇండియా మొత్తం మీద బీహార్ అంటే విచ్చలవిడిగా ఉంటుంది, దౌర్జన్యాలు ఉంటాయి అనేది. అసలు బీహార్ ఎటుపోయిందో మన దెబ్బకి. మొత్తం ఆంధ్రాలో
అన్ని అరాచకాలు, అకృత్యాలు, ఘోరాలన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. అత్యాచారాలు ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ మొత్తం కూడా ఎక్కడ పట్టినా కానీ గంజాయి విపరీతం అమ్ముతుంది. దొంగ మందు, పనికిరాని మందు, జగన్ ముందు అది అని జగన్ ముందు ఆయన బ్రాండ్తో అమ్ముకుంటున్నాడు. ఇన్ని రకాలైన అరాచకాలకు, అకృత్యాలకు తెరదీసినటువంటి ముఖ్యమంత్రి ఏ మొహం పెట్టుకొని వస్తాడు? వై నాట్ 175 వస్తారు, చూస్తాడు. 175 వస్తాయో 170 వస్తాయో నా ఐడియా. ఆయన గెలిస్తే గొప్ప లాగుంది పరిస్థితి. ప్రజలంతా ఇరిటేట్ అయ్యారు. జగన్ బ్రాండ్లు అని అంటున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు లైసెన్స్ ఇచ్చిన బ్రాండ్లే అంటున్నారు వైసీపీ నాయకులు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు బ్రాండ్లు లేదు. చక్కగా ఎవరైనా కానీ అప్పుడు మ్యాక్సిమం అరికట్టాడు. లేదు అన్నా కానీ దాన్ని నియంత్రణ ఇచ్చాడు. ఎప్పుడైనా కానీ టీడీపీ గవర్నమెంట్లో ఏ పిల్లోడిని అడిగినా కానీ, చిన్న పిల్లగాడిని అడిగినా కానీ చెప్తారు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉంటుంది టీడీపీలో. అది ప్రతి ఒక్కరు తెలుసు. మహిళల మీద ఇన్ని అత్యాచారాలు ఉన్నాయి. మనం అసలు చూసామా? ఈ ఎస్సీల మీదే ఎస్సీలు కేసులు పెట్టిస్తున్నాడు. అసలు విచిత్రంగా ఉంటుంది. ఎస్సీ నాయకుడి మీద మళ్ళీ ఎస్సీలే కేసు పెడతారు. ఇదేంట్రా అంటే మరి ప్రజాస్వామ్యం అలా ఏడ్చింది. ఈయన గవర్నమెంట్లో అన్ని తొంగలో దొక్కేశాడు. అప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంకా అరెస్టులు, కేసులు అంటే వాళ్ళ మీద దాడి చేయడం కానీ, కేసులు పెట్టడం కానీ ఎక్కువ టీడీపీ కూడా చేసిందంట కదా, వైసీపీ నాయకులే అంటున్నారు అన్నమాట. మేము హత్య రాజకీయాలు కనుక ఇటువంటి ఘోరాలు కనుక చేస్తే ప్రజలు ఇవాళ ఎలా ఉన్నారు? ఎప్పుడు ఎలక్షన్ వస్తున్నాయా, ఈయన ఎప్పుడు పంపించాలా, ఇటువంటి దుర్మార్గుని ఎప్పుడు పంపించుకోవాలని ప్రజలు అసలు ఎలక్షన్ కోరుకోవడం అసలు ప్రత్యేకంగా ఉంది. ఇవాళ ఎవరినైనా అడిగితే ఇంకో 2 నెలల్లో ఎలక్షన్, ఈ దరిద్రం బాధ. 100%. మా నాయకుడు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలన్నిటి కూడా ప్రతి ఒక్కటి ప్రజల్లో తీసుకెళ్తాం. బ్రహ్మాండంగా ఉంది. అసలు బ్రహ్మరథం పడుతున్నాం. ఇవాళ మేము 6 పథకాలు కాదు 2 ఇచ్చినా కానీ ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయి. ఆయన 60 ఇచ్చినా కానీ ఎన్ని చెప్పడానికి తప్పగా దీంట్లో ఏమీ లేదు. అసలు అన్ని శంకుస్థాపనలు తాగిపోతాయి. ఇంకేమి వచ్చేది కూడా ఏమి లేదని చెప్పేసి ప్రజలందరికీ కూడా అవగాహన ఉంది. రాజధాని విషయానికి వస్తే, రాజధాని అంతా పంట భూముల్ని మొత్తం బినామీల పేరిట వాళ్ళ కమ్యూనిటీకే రాయించుకొని మొత్తం ఎక్కడ సైట్లన్నీ బినామీ పేరు మీద చేసుకున్నారు. అక్కడ పెద్ద రోబడి జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రాజధాని విషయంలో ఆగున్నాడు. 3 జిల్లాల అభివృద్ధి అవ్వాలనే దాని మీదే ప్రకటించారు. చేస్తున్న జగన్మోహన్ రెడ్డి పాలన ఇది అంటున్నారు. టీడీపీ మీద ఈ ప్రశ్న వేస్తున్నారు. నిజం కాదా? రాజధాని విషయంలో చాలా మంది నాయకులు అంటున్నారు నిలువు దోపిడీ, బెదిరింపులు, లాక్కున్నారు, కొట్టి లాక్కున్నారు భూములు. ఎవరు స్వచ్ఛందంగా ఇచ్చారు? మొత్తం టీడీపీ నాయకులు ఎవరెవరి దగ్గర వాళ్ళందరి పేర్లు చెప్తాను కూడా చెప్తున్నారు. ఒకటండి, తాడికొండ నియోజకవర్గం ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పినా వినే పొజిషన్లో ప్రజలు ఉండాలి. తాడికొండ నియోజకవర్గం ఎస్సీ కాన్స్టిట్యున్సీ, దాంట్లో చౌదరీస్ ఎక్కువ లేరు. అక్కడ నీకు ఓటర్ లిస్టు కమ్యూనిటీ పరంగా తీస్తే తెలిసింది. అత్యధిక జనాభాగా ఎస్సీ ఉంటే అంతా కమ్మవాళ్ళ రాజ్యం, అది కమ్మవాళ్ళ రాజ్యంలో పెట్టారండి. ఎస్సీ కాన్స్టిట్యున్సీ అంటే ఎస్సీ ఓటింగ్ ఎక్కువగా ఉంటేనే ఎస్సీ కాన్స్టిట్యున్సీ మ్యాక్సిమం అవుతుంది. ఎస్సీ కాన్స్టిట్యున్సీలో తుళ్ళూరు, తాడికొండలో కాపులు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు. బాగా ఇంతమంది ఉంటే ఇతను ఏదో బురజాల అని చెప్పేసి కమ్మ కులస్తుల మీద పూలింగ్కి ఇచ్చిన వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఎవరెవరు ఎక్కువ ల్యాండ్ ఇస్తే చౌదరీస్ కన్నా అదర్ కమ్యూనిటీలు ఎక్కువ ల్యాండ్ ఇచ్చారు. హైయెస్ట్ కూడా అదర్ కమ్యూనిటీస్ ఎక్కువ ఇచ్చారు. ఈ రోజున వాళ్ళ దగ్గరే కొట్టి లాక్కున్నారు. అది లాక్కున్నారంటే ఈ రోజు చెప్పడం ఏమైనా అనొచ్చు, వేరైనా అనొచ్చు. దానికి ప్రూఫ్లే, ఇంతవాటికి ఏది నిరూపణ లేదు కదా. నిరూపణ లేకుండా ఏదైనా కానీ ఓవరాల్గా చెప్పడం. ఇప్పుడు అనవసరంగా నిరాధారంగా కేసులు పెట్టాడు చంద్రబాబు నాయుడు గారు, నిలబడిందా? వాళ్ళు ఏదైనా కానీ ఫస్ట్ కాడి నుంచి అకృత్యంతో అన్యాయంగా ఓటరించి భయభ్రాంతులను చేసి నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంతవరకు కనీ విని ఎరగండి. ఇలా తండ్రి పేరు కూడా ఇతను రాజశేఖర రెడ్డికి ఉన్న మంచి పేరు కూడా పోగొట్టాడు. ఎంతో కొంత న్యాయం చేసింది, ఎంతో కొంత ఆరోగ్యశ్రీ పథకాలు కొంత చేశాడు. అది మనం అన్న కానీ ఏదైనా కానీ చేసిన వాళ్ళు చేశారని చెప్పదు. రాజశేఖర రెడ్డి వాళ్ళు కొంత బెటర్, కానీ ఇతను అంత అకృత్యాలు, అన్యాయం, దారుణంగా మాట్లాడతాడు. అబద్ధాలు పుట్ట రకంగా చెప్పాలి. నిన్న ఇప్పుడు మనకి పంట భూమి అందరూ కూడా పంటలు తుఫాను వల్ల ఇబ్బంది జరిగితే అసలు ఆయన వాళ్ళని పరామర్శించే కార్యక్రమం చూశారు కదండి మీరు. ఎంత ఘోరంగా ఉంది. అంటుకుంటే ఏమన్నా జబ్బులు వస్తాయన్నట్టుగా ఉన్నాడు. దిగడు
అధికారులను పక్కన పెట్టుకుంటాడు, పరదాలు కట్టించుకుంటాడు, చుట్టూరు చూస్తే కంకులు ఇలా పట్టుకుంటాడు. ఏంటండి, నువ్వేమో అధికారులు రాకముందేమో వాళ్ళ దగ్గరికి వెళ్ళావు, ముద్దులు పెట్టుకున్నావు, వాటేసుకున్నావు, జనాల దగ్గరికి వెళ్ళావు, ఎస్సీలు కానీ పెద్ద మేనమావన్ అని చెప్పాడు, అనేక రకాలు చెప్పి వంశించేశాడు. అధికారులు రాగానే వాళ్ళందరూ కూడా ఈయనకి అసలుకి అంటుకోవటం, బట్టనలక్కుండగా ఆయన పరిస్థితి చూశారు కదా, అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. అదే మా నాయకుడు ఎలా వెళ్ళాడు, ఎక్కడుండి అక్కడ 73 సంవత్సరాల వయసులో కూడా మరి బురదలో దిగి ప్రతి ఒక్కరు కూడా అడిగి వాళ్ళకి ఏం నష్టం, ఎన్ని హెక్టార్లు వేశారు, ఎంత భూమిలో నష్టం కలిగింది, ఏమేమి పెట్టుబడులు పెట్టారు, ఎంతవరకు పెట్టుబడి నష్టపోయారు, అన్నీ కులంకషంగా అధికారులు చెప్పేసి ఏదో పరామర్శించారు. మేము ప్రతిపక్ష నాయకులు మేము ఎట్టి పరిస్థితుల్లో అడుగుతామని చెప్పేసి అడగకుండా ఉంటామని చెప్పేసి అలా వచ్చాడు, వెళ్ళిపోయాడు.